ఇది రేపల్లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్న సంజీవని ఎమర్జెన్సీ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు 5 రోజుల క్రితం శ్రీ భూపతి గోపాలకృష్ణయ్య అవనగడ్డకు సంబంధించిన 75 సంవత్సరాల వ్యక్తి జాయిన్ అయ్యారు. వారికి సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ విత్ ఏఆర్డిఎస్ ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉంది. ఆల్రెడీ బయలేటరల్ న్యూమోనియా అన్నీ కూడా ఉన్నాయి. ఆ కేసు చేర్చుకుని సంజీవని హాస్పిటల్లో 5 రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ రోజున చాలా వరకు 92% శాచురేషన్తో అన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్గా తగ్గింది, చక్కగా రికవర్ అవుతుంది. శ్రీ పి సత్యనారాయణ గారు నాగాలం గ్రామానికి చెందిన కృష్ణా జిల్లా నాగాలం గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి ఈరోజు ఉదయం స్టేటస్ ఆస్మాటికస్తో ఈ హాస్పిటల్లో సంజీవని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వారు ఎక్యూట్ కండిషన్గా ఉంది, ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయి బ్రాంకోస్వాదంతో సివియర్ కండిషన్లో ఉంది. వారిని హాస్పిటల్ ఐసీయూలో చేర్పించి వెంటిలేటర్ కనెక్షన్ సహాయంతో వారికి చక్కగా ఎమర్జెన్సీ హాస్పిటల్ టీం డాక్టర్ చలపతి గారి ఆధ్వర్యంలో మంచి టీం 24 గంటలు కృషి చేస్తుంది. వారి ఆధ్వర్యంలో ఇది చక్కగా త్వరగా రికవర్ అవుతున్నారు. అందువలన సంజీవని హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఏ కేసు అయినా సరే, క్రిటికల్ ఏ కేసు అయినా కూడా మనకి చికిత్స చేసే అవకాశాలు మనకి మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది.